అదొక పేరు మోసిన ప్రముఖ నగరం. ఆ నగరానికి ఎంతో చరిత్ర ఉంది. లక్షల్లో స్థానికంగా నివసించే జనాభా, పైగా రోజు కొన్ని వేల మంది ఆ నగరానికి వస్తుంటారు. మరి అలాంటి నగరంలో హోటళ్ళు, రెస్టారెంట్ల పరిస్థితి చూస్తే మనకు కళ్ళు బైర్లు కమ్ముతాయి. కాలం చెల్లిన ఐస్ క్రీంలు, బూజు పట్టిన కాలీఫ్లవర్, క్యాబేజీతో చేసిన ఫుడ్ ఐటమ్స్, కుళ్ళిన మాంసం, కెమికల్స్ కలిసిన చికెన్, దుర్వాసన వచ్చే రీఫ్రిజిరేటర్లు, ఈగలు, దోమలతో అపరిశుభ్రంగా ఉండే వంటగదులు వింటుంటేనే మనకు వాంతులు, విరోచనాలు వచ్చేలా ఉన్నాయి. ఒక్కసారి ఆ హోటళ్ల వైపు లుక్కేద్దాం పదండి. వరంగల్ హన్మకొండలోని హోటళ్లలో తింటే జనం వాంతులు చేసుకునే పరిస్థితి నెలకొంది. కుళ్ళిపోయిన ఆహార పదార్థాలను ఉపయోగిస్తూ ప్రజలు రోగాల బారిన పడేలా చేస్తున్నారు హోటళ్ల నిర్వాహకులు. నగరంలోని పలు హోటళ్లలో దాడులు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లలోని పరిస్థితులు చూసి అవాక్కయ్యారు. లాభాపేక్షే ధ్యేయంగా కొన్ని హోటళ్లు కనీస ప్రమాణాలు, శుభ్రత పాటించకుండా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది. రాష్ట్ర ఆహార భద్రతా కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశాలతో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి జ్యోతిర్మయి ఆధ్వర్యంలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు రోహిత్ రెడ్డి, స్వాతి, శ్రీశిఖ సిబ్బంది వరంగల్, హన్మకొండలోని ఖరీదైన హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నయీం నగర్లోని ఫుడ్ ఆన్ ఫైర్, నక్కలగుట్టలోని ల్యాండ్ మార్క్ రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించిన అధికారులు అక్కడి పరిస్థితి చూసి షాక్ అయ్యారు. ఆ హోటళ్లలో నిల్వ చేసిన కుళ్ళిన మాంసం, హానికర రంగులు కలిపిన చికెన్ను అధికారులు గుర్తించారు. పాడైన రొయ్యలు ప్లాస్టిక్ కవర్లలో నిల్వ చేయడం, ఫంగస్తో కూడిన కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి కూరగాయలను పరిశీలించారు. కాలం చెల్లిన ఐస్ క్రీంలు, పాల ప్యాకెట్లు, మసాలా ప్యాకెట్లు, కార్న్, కొబ్బరి పొడి ఉన్నాయి. బిర్యానీ, ఇతర ప్రాసెస్ ఫుడ్ తయారీలో మోతాదును మించి హానికరమైన రసాయనాలతో కూడిన రంగుల్లో వాడడం తనిఖీల్లో బయటపడింది. దుర్వాసన వచ్చే రిఫ్రిజిరేటర్తో పాటు అపరిశుభ్రంగా ఉన్న వంట గదులను చూసి ఆఫీసర్లు షాక్ అయ్యారు. ప్రజల ప్రాణాలకు హాని కలిగించేలా ఫుడ్స్ అమ్ముతూ ఉండడంతో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్ జ్యోతిర్మయి హోటల్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. FSS 2006 చట్టాన్ని ఉల్లంఘించినందుకు హోటల్ నిర్వాహకులకు ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ హెడ్ జ్యోతిర్మయి నోటీసులు జారీ చేశారు. స్వాధీనం చేసుకున్న ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. కొన్ని ఆహార నమూనాలు సేకరించి హైదరాబాద్లోని ఫుడ్ సేఫ్టీ ల్యాబ్కు పంపించారు. రిపోర్ట్లో కల్తీ ఆహార పదార్థాలని నిర్ధారణ అయితే చట్టరీత్యా చర్యలుంటాయని జ్యోతిర్మయి స్పష్టం చేశారు. క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు హోటళ్లను కూడా సీజ్ చేస్తామని హెచ్చరించారు. అయితే కుళ్ళిన మాంసం అమ్ముతున్న బడా హోటళ్ల బాగోతం మరోసారి బట్టబయలవడం నగరంలో కలకలం రేపింది.